ఇక ఇవాళ భారత ప్రధాని నరేంద్ర మోడీ 75 ఏళ్లు పూర్తి చేసుకుని 76వ ఏటలోకి అడుగుపెడుతున్నారు. సాధారణ వ్యక్తిగా ప్రయాణం మొదలుపెట్టిన ఆయన దేశ అత్యున్నత పదవిని చేపట్టి ఎన్నో రికార్డులు సృష్టించారు. 2025 జూలై 24 నాటికి ప్రధాని మోడీ 4078 రోజులు నిరంతరంగా పదవిలో ఉండి ఇందిరాగాంధీ రికార్డును బ్రేక్ చేశారు. నెహ్రూ తర్వాత ఒకే విడతలో అత్యధిక కాలం పదవిలో ఉన్న రెండో ప్రధానమంత్రిగా నిలిచారు. దేశ రాజకీయాల్లో ఆయనకు ఒక ప్రత్యేక స్థానం ఉంది. 13 ఏళ్ల గుజరాత్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వర్తించి గత 11 సంవత్సరాలుగా దేశ ప్రధానిగా వ్యవహరిస్తున్నారు మోడీ. 4 దశాబ్దాల పాటు రాజకీయాల్లో క్రియాశీల పాత్ర పోషించారు మోడీ. ఆయన్ను కోట్లాది మంది ఆరాధ్య దైవంగా భావిస్తుంటారు. అదే సమయంలో ఆయనపై విమర్శలు కూడా ఉన్నాయి. గుజరాత్లోని వాద్నగర్లో 1950లో పుట్టి బాల్యంలోనే తండ్రితో పాటు చాయ్ అమ్మిన నరేంద్ర మోడీ 8 ఏళ్ల వయసులో ఆర్ఎస్ఎస్లో చేరారు. దాదాపు 15 ఏళ్ల పాటు సంఘ్లో వివిధ బాధ్యతలు నిర్వర్తించిన ఆయన 1987లో బీజేపీ గుజరాత్ యూనిట్ సంస్థాగత ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టడం ద్వారా క్రియాశీల రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. గుజరాత్లో పార్టీని ఆయన సంస్థాగతంగా బలోపేతం చేయడంతో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ అత్యధిక సీట్లు సాధించింది. అద్వానీ గుజరాత్లోని సోమనాథ్ నుంచి చేపట్టిన రథయాత్రను సక్సెస్ చేయడంలో కూడా మోడీ పాత్ర కీలకంగా మారింది.